పేదల పెన్నిధి చేపల కిష్ట గారికి, దానవీర సూరకర్ణ చేపల కిష్ట గారికి, దీన బంధు చేపల కిష్ట గారికి, పేదల పెన్నిధి చేపల కిష్ట గారికి. ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా? ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా అడుగుతున్నా. వాళ్ళు ఎవరండి? అన్న చేతిలో ఉన్నప్పుడే చంపేశారు బాబు. అలాగే చేస్తే బిందుని అన్నేమో వాళ్ళ చేతిలో నుంచి లాక్కున్నట్టు ఉంటుందిరా బాబు. అందుకే చదవా బింది ఇద్దరు చేతుల మధ్యన ఉన్నప్పుడు తీయించరా. ఇది ఇది ప్రమాణం ఐడియా. నువ్వు ఓకే ఇది అక్కడ మీరు చేయకొట్టండి. కొంచెం సీరియస్ మ్యాటర్. చంపేసినావు కదరా. కొత్త సీఐ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా? ఎంతమందిని చూడలేదు. వాళ్ళ డ్యూటీలు ఆడుకుంటే మన డ్యూటీలు మనకుంటాయి. ఇదిగో పద్ధతి ప్రకారం 2 పూటలు కోనాలంపి మసాలా కూడా డబ్బులు పంపు లేకపోతే ఎడుతాడు ఎదవా. ఇంకో విషయం ఏంటంటే సంటి బట్లారేస్తున్నావా? లేదురా, తాజ్ మహల్ కడుతున్నాను. బిల్డప్ లొద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో ఏడు. సరే పర్లేదు. జనరల్ గా మీరు కాలేజీలో అబ్బాయిల్ని ఏమని నేర్పిస్తారే? మేము అబ్బాయిని ఏడిపించరా అన్నయ్య, ప్రేమిస్తాం. ఒరే పప్పు, నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు నవరా ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తానే. నువ్వు చెప్పే ప్లీజ్. ఒరే అనవసరంగా ఆశ పెట్టకు, ఆశ కురుపులేస్తాయి. మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా తగలడు. అలా మెలికలు తిరక్కు, చాలా అసహ్యంగా ఉంది. సరే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. త్వరగా. ఒక గోవా బీచ్ లాంటి అమ్మాయి ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని పట్టుకుని బొప్పాస్కాయ అని అంటే ఏం మరి అదోషాలు వేస్తున్నావు? నీ ఇస్తున్నాడు గంతులు వేస్తున్నావు. సైకిల్ పెట్టి కూర్చోవు, కరెంట్ కొండ పెట్టి కూర్చోవు, కారు పెట్టి కూర్చోవు. రోడ్ మీద నడవాలంటేనే భయం వేస్తుంది. ఎన్ని దెబ్బలైనా ఏదో ఆడపిల్ల లాగా కనిపిస్తున్నావు. ఊరుకుంటుంటే నీ ఇస్తున్నాడు థియేటర్ అయిపోతావు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమంటే మీకెందుకండి కానీ ఆ మాట మాత్రం అన్నదని కోతికి చెప్పండి. అవును, నీ సంగతి ఏంటి? మళ్ళీ ఆ మాట అంటావా? ఆ రోజు అన్నావే ఆ మాటే, అదే మాట. అన్నమాట మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ మాట? అందుకే నువ్వంటే నాకు ఇదిగో క్లాస్ రూమ్ లో అన్నావు కాబట్టి బతికిపోయావు. బయట అన్నావంటే చంపేస్తాను. అవునా? బొప్పాస్కాయ్ మళ్ళీ అన్నావా? బ్యాడ్ లేడీ. నమస్కారం. అదే సార్, నేను చెప్పానే చేపల కృష్ణని. వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపలప్పుడు మా అనవైతే పూనాలని మంచి జాతి చేప దీంతో కూర వండుకున్నాను అనుకోండి, భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అబ్బా అదిరిపోద్దండి. రాయ్
ఇదేంటండి? మసాలా డబ్బులు అండి. అయ్యో నేను నీచు తినండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అండి? ఊరుకోండి. ఏంటి నీచు తినకుండానే ఇంత బాడీ పెంచారు ఏంటండి? అడ్డమైన తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా. అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ, పెద్ద పెద్ద తిమింగలాలని కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా. పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. కూర్చో, వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్, నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్ గా మానేయమని. లేకపోతే తీస్తానని చెప్పు. క్షమించాలి. చేపలు పట్టి బతికి వాళ్ళకి, చేపలు తిని బతికి వాళ్ళకి, చేపలు తినకుండా కూడా బతికి వాళ్ళకి, అంటే బ్యామలకి అందరికీ హోల్సేల్గా దండాలు ఎడుతున్నా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, దాని చేపలు పట్టే ఇంత పైకి వచ్చేసినాను. అయితే చేపలు పట్టడం అంతే అంత ఆసామాసి విషయం కాదు. చేప తినాలంటే ముందు పట్టాలి. సముద్రంలో వలయ్యాల, చేప పడాల, పైకి లాగాల, పట్టణం తీసుకెళ్ళాలా, సంతలో పెట్టాలా, మీరు కొనాలా, వండాలి, తినాలి. కదా 5 నిమిషాలు తినేసే చేపకే నా ఇంత కష్టపడిపోతున్నానంటే, ఓరే చేపలకి ఇష్టం, నువ్వు 5 ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండిపోరా అంత అమరా నీసినారంటే మరి నన్ను ఎంత సేవ చేసేస్తా నాకే తెలుసు. ఇప్పుడు కొట్టాలి రా సప్పట్లు. నా బంగారం కనక మాలక్ష్మి, నా పిచ్చి నీ ఒక్కదానికే అర్థమవుద్దే. వీళ్ళంతా ఎప్పుడు నీ లెవెల్కి వస్తారో. కొమ్మలు ఆడిపోతుంది. కోనాలు అదేంటి కొత్త సీఏ గారికి పంపలేదా? రే, ఆడు నీసు తిండంటన్నా, నీసు తిండంట, వెజిటేరియన్ అంట, వద్దని వెనక పంపించాడు. పారేటం ఎందుకని చెప్పేసేసేసి పులిసెట్టేమన్నా. ఎలాగుంది రే నాని, పొలంలో పడ్డ తర్వాత కూడా చేప ఎగిరెగిరి ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? గొడవ పడకుండా చచ్చిపోతే గౌరవం ఉండదని. పోలీసు కూడా అంతే, ఇచ్చిన వెంటనే లంచం ఉచ్చుకోర్రా, వేగి నొప్పి వేసుకుంటే రేటు తగ్గిపోద్దని. బంగారం అయినా ఇవన్నీ మనకెందుకురా? ఎలక్షన్లు అయ్యే వరకు మన ఎదవ పనులన్నీ అదే స్మగ్లింగ్, బ్రాకెట్లు, ఈది పంచాయతీలు అన్ని మానేసి మెదరకుండా ఊరుకుందాం. ఎలక్షన్లు అయిపోయినాయి అనుకో, అంతా మందే కదా. సత్యం. బంగారం కూడా చెప్పింది. బాబుడికి పొలిటిక్స్ పిచ్ ఎక్కువైపోయింది. మీ అందరికి కుళ్ళురా నేను సెక్సీగా ఉన్నానని. కాజా కాజా అల్లా అల్లా లేడీస్ ప్యాంట్ నో. ఎవరి అమ్మాయి? ఎవరమ్మా? ఏం కావాలి? ఇది సాగర్ నగర్ అండి? కాదు. అవునమ్మా. ఇది సెకండ్ లైన్ అండి? కాదు కాదు. ఓకే, ఇది డోర్ నెంబర్ 1-3-365/47 and గుడ్. అసలు నీకేం కావాలమ్మా? అదేదో కాయ అండి. కాయ? అదేనండి, లైక్ సన్నగా పొడుగ్గా ఉంటుంది, అలా కొట్టాలండి. ఆకులండి, అక్కడ కాయండి. కాయండి కాయండి ఇలా ఉంటుంది. ఎలా చెప్పడం? బొప్పాస్కాయ్. అదేనండి, బొప్పాస్కాయ్ చాలా మంచిదండి. విటమిన్ ఏ ఉంటుంది,
బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మరేమో బొప్పాస్కాయ ఫ్రిడ్జ్ లో లేకపోతే నాకు అస్సలు నిద్రే పట్టదండి. ఊరుకోండి ఆస్కల్ మీరు బొప్పాస్కి ఎక్కడ ఫ్రిడ్జ్ లో పడతాయండి. లేదండి, ముక్కలు ముక్కలుగా కోసి ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు. వెళ్ళిపో 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 ఇక్కడ నుంచి సమ్మాళ్ళు ఎత్తుకుంటా కూడా చేయకి ఒక్క ముద్ది చేస్తే వెళ్ళిపోతాను. ముత్తా ఈ కేసు ఏదో తేడాగా ఉంది. అవునరా, నాకు అలానే అనిపిస్తుంది. మా బుచ్చి బొప్పాస్కాయ గొడవ ఏంట్రా? బొప్పాస్కాయ అంటే ఏం లేదమ్మా. ఇంకా ఇక్కడ ప్లాంట్ వేసుకొని చంపేస్తాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వన్ టూ ఒక్క కిస్సింగ్ సీన్ లేకుండా లవ్ స్టోరీ తీసాడు వాడే డైరెక్టరే. ఏమోలే పాపం, హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. నాకు చాలా బోర్ కొట్టింది. అసలు కిస్ అంటే నిన్నది అడిగావు కదా. ఇక్కడ ఓకేనా? నో. అవుదా? అయితే క్లాస్ రూమ్ లో ఓకేనా? నో. ప్లే గ్రౌండ్, లైబ్రరీ? నో. కిదర్ బే పని ప్రిన్సిపల్ రూమ్? నిన్ను ఏంటి? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏంటి సిస్టర్ విషయం తెలీదా? నేను చెప్తా. అసలు ఎస్డే క్యా హువా అని బుల్లి లాగు వేసుకుని అమ్మతో ఆడుకుంటున్నా. ఈ లోపల ఈ పిల్ల బుడింగని మా ఇంటికి వచ్చేసి అమ్మో కొట్టింది. బుడింగని మా ఇంటికి వచ్చి దిస్ బ్యాడ్ బుద్ధుడు బేబ్ యు నో వాట్ షీ ఆస్క్డ్. మా అమ్మ ఎదురుకుండా పిల్ల ఎదురుకుండా. ఓ మై గాడ్. యు లైక్ మీ? నో. యు లవ్ మీ? నో. 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 సిస్టర్ ఏం కావాలి? నువ్వు సాయంత్రం 5 గంటలకి డాల్ఫిన్ నోస్ కి ఒంటరిగా వస్తున్నా. వాట్? చీ 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 చీ. సిస్టర్ నో చీ నో చీ. నేను వస్తాను ప్లీజ్. ప్లీజ్ గో గో గో. I'll be there 5 o'clock. నేను వస్తాను. బై బై. See you. టాటా. బై. I'll be there. బై. గో గో గో. ఈ అడవి రావుడికి పడిపోయానంట్రా బాబు. బొప్పాస్కి అందు కదండి బీచ్కి వచ్చి మటమే మేనర్స్ ఉండాలిరా. ఎక్కడికి వెళ్ళావురా? పాపం ఈ అమ్మాయి ఏమో 5 నుంచి నీకోసం వెయిట్ చేస్తుందిరా. సుధాని ప్రైవేట్ క్లాస్ తీసుకెళ్ళి ఉంటాడులేవే. మరి లత ఏంటి? కుచ్చుకొచ్చేత టికెట్స్ బుక్ చేశాను, అన్నయ్య రాగానే థియేటర్కి రమ్మని ఫోన్ చేసింది. అదేనే తన చెల్లితో కలిసి బీచ్ వెళ్ళిన విషయం. ముझे మాఫ్ కరో మదర్ ఇండియా. అమ్మా నా జీవితంతో ఆడుకోద్దేనా బుజ్జు కదా. నేను నా సొంత తల్లి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పడం. నిజం ఏమిటంటే నేను ఈ అమ్మాయికి బీటు కొడుతున్నాను. అసలు నిజం ఏమిటంటే ఈ అమ్మాయి నాకు ముందు బీటు కొట్టింది. మ్యాటర్ ఏంటి? అమ్మ తొక్కింది, మళ్ళీ తొక్కింది. స్టడీ బొబ్బాస్కాయ్ అమ్మాయి చాలా బాగుందిరా. అమ్మాయ నీకు నచ్చింది కదా.